నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, నేను మెంతులు నానబెట్టుకున్నా. చూడండి కప్పులా. ఈ తొట్టి మొత్తం ఖాళీ ఉంది. చూడండి, తొట్టిలో అయితే ఏం పోయలేదు. కుండీలా నేను ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం పోయాను. కొన్ని రోజులైనా కోస్తా. ఖాళీ ఎందుకు ఉంచాలి మట్టి అని. ఇక చూడండి, ఇవి మనం ఒకసారి పోసుకున్నాం. మెంతులు వచ్చినాయి, మెంతి కూర వచ్చింది కూడా. మళ్ళీ ఇప్పుడు పోస్తున్నా. నిన్న మొన్న టైం లేకుండే పోయలేదు. మెంతి కూర చాలా అవసరం ఉంది నాకు. ఇది ఇప్పుడు వస్తుంది, మెంతి కూర కూడా వస్తుంది. పెద్ద కాకపోయినా మనకు 2 ఆకుల వరకు వస్తుంది, అప్పుడు తీసుకోవచ్చు అన్నట్లు. చూడండి ఇట్లా మట్టి. ఇప్పుడు నేను ఏం పెడతలేను ఈ రంధ్రానికి ఇట్లా, కాకపోతే కొన్ని కొన్ని నీళ్ళే పోస్తా. చూడండి, అన్ని ఇట్లా నింపుకుంటా. ఈజీ అసలుకు. ఇట్లా కాలి మనతో మొత్తం ఇసుక ఉన్నా ఇసుకలుగానే వేసుకోవచ్చు. నాతో మట్టి ఉంది కాబట్టి ఇట్లా వేసుకుంటున్నా. చూడండి, చిన్న చిన్నవి అన్నీ. చూడండి ఇక ఈ డబ్బాలు మనతో ఏ డబ్బా చిన్నది ఉన్నా కూడా వేసుకోవచ్చు. పోపు డబ్బాలు ఉంటాయి కదా, అట్లాంటివైనా వేసుకోవచ్చు. అంటే పెద్దగా ఏం కానియం కదా, పెద్దగా కూడా అవుతుంది. అప్పుడు చలికాలంలో అయితే పెద్దగా కూడా అవుతుంది, కానీ ఇప్పుడు ఏమంటే ఎండలు ఉన్నాయి కాబట్టి పడిపోతుంది అన్నట్టు మెంతి కూర. చూడండి, మొత్తం ఇట్లా నింపుకొని. చూడండి, ఆడుకున్నట్లుంది కదా పావులతోని. ఇందులో ఏం పోయలేదు కాబట్టి ఇట్లా వేస్తున్నా నేను. కొత్తిమీర కూడా వేసుకోవాలి, టైం లేదు వేసుకునికే. అయినా ఎండకు కూడా సరిగా రాదు కదా మెంతి కూర కూడా, కొంచెం తక్కువనే వేసుకోవాలి. ఇక ఇట్లయితుందని నేను చలికాలంలోనే ఒక పెద్ద సీసాకు చేసి పెట్టుకుంటా. కస్తూరి మెంతి అంటారు కదా, అట్లా కొత్తిమీర కూడా అట్లనే చేసి పెట్టుకుంటా నేను. పెద్ద సీసాకు ఉంది ఇంకా నాకు. ఎండాకాలంలో ఎక్కువ వేయడం కూడా నాకు ఇంకా వీలు కాదు కదా, మెంతి కూర ఇవన్నీ అని. మెంతి కూర అంటే పోసుకుంటున్నా అప్పుడప్పుడు, కానీ కొత్తిమీర అయితే పోసి మా పాప కోసం హాస్పిటల్కి వెళ్ళాము. మొత్తం ఎండిపోయింది. ఇంక ఇడిచిపెట్టినా ఉండని. తర్వాత పోసుకున్నాం, కొంచెం చల్ల వానలు వచ్చినాక పోసుకుందామని ఇడిచిపెట్టిన. మెంతి కూర అయితే పోసుకుంటున్నాయి ఇప్పుడు. ఇది మంచిగా వస్తుంది మెంతి కూర అయితే. కాకపోతే మనం నీడకు పెట్టుకోవాలి, ఎండ లేకుండా. వర్షం వస్తుంది కదా, వర్షానికి కూడా పెట్టవద్దు. వర్షానికి పెడితే కూడా మనకు పడిపోతుంది అన్నట్లు. ఇట్లా ఉంది కదా, దీని కింద పెట్టేస్తా అన్నట్లు నేను. ఇక దీని కింద పెట్టేస్తా ఇట్లా. చూడండి, ఇట్లా నింపుకున్నా కదా. ఇంకా చూడండి, నానబెట్టుకున్న మొలకలు అయితే రాలేదు. నానబెట్టుకున్నవి అయితే కొంచెం నిండుగా పోసుకోవాలి. ఎందుకంటే నిండుగా అయితే కొంచెం సపోర్ట్లు, ఒకదానికి ఒకటి సపోర్ట్ ఉండి కింద పడకుండా ఉంటుంది అన్నట్లు. మెంతి కూర పడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకే ఏ ఆకుకూరలైనా పడిపోవు, కానీ మెంతి కూర ఒక్కటి పడిపోతుంది. మనతో అచ్చం ఉసుక ఉన్నా కూడా ఇసుక మంచిగా జల్లెడబట్టి అందులో కూడా వేసుకుంటే కూడా మంచిగా వస్తుంది. దీనికి ఏ ఎరువులు అవసరం లేదు అసలు మెంతి కూరకైతే. ఇక నాతో ఉంది కాబట్టి వేస్తున్నా. ఇంకా ఇసుకలు అయితే పడిపోకుండా వస్తుంది మంచిగా. ఈ చిన్న చిన్న దాంట్లో ఎందుకు కోసుకుంటున్నా, ఈ పెద్దది ఉంది కదా దీంట్లో ఎందుకు కోసుకుంటలేనంటే, పెద్ద దాంట్లో నేను చూసిన అంత మంచిగా రాలేదన్నట్లు, పడిపోతుంది అన్నట్లు. ఈ చిన్న దాంట్లో మంచిగా వస్తుంది. అందుకే మెంతి కూర మాత్రం పెద్ద దాంట్లో ఎక్కువ పోయను నేను. తొట్లులా చిన్న చిన్న డబ్బాలులా ఇంకా ఏదో చిన్నవి ఉంటాయి కదా, అవే పోసుకుంటా. కానీ పెద్ద దాంట్లో మాత్రం మెంతి కూర ఎప్పుడు పోయను నేను. పోసి చూసిన అప్పుడు చలి బాగా ఉన్నప్పుడు అయితే వస్తుంది, ఇప్పుడైతే రాదు, పడిపోతుందని ఇంక పోయను నేను. ఎక్కువ అయితే చిన్న దాంట్లోనే పోసుకుంటా. చూడండి, ఇట్లా నిండుగా ఇట్లా అనుకుంటే మైక్రోగ్రీన్స్ లాగా వాడుకోవచ్చు మంచిగా మనం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా పెద్దగా అయితే పడిపోతుంది కాబట్టి. నైట్ నానబెట్టుకున్నా. ఇట్లా నిండుగా అనుకున్నా కదా. ఇక మెంతి కూర అయితే చాలా మంచిది అసలుకు. ఇట్లా పోసుకుంటే నాకైతే చాలా ఇష్టం మెంతి కూర పోసుకోవాలంటే. తొందరగా వారం రోజులుగా పట్టదు మనకు. ఇక చూడండి, మళ్ళీ మట్టి పోసుకుంటున్నా. మొత్తం నింపుకున్నా కదా ఇట్లా. ఇంకా సన్నం మట్టి పోసుకుంటున్నా. సన్నమే, ఎక్కువ ఏమొద్దు మనకు. చూడండి, ఇట్లా కొంచెం పోసుకున్నామంటే చాలు.
అది కొంచెం రాళ్ళు లేకుండా చూసుకోవాలి మనం. ఇది కొంచెం సన్న సన్న మట్టిలాగా. కుండీలన్నీ ఖాళీ ఉన్నాయి, జర పోయాలి. నిన్న మొన్న అయితే తోటకూర పోసుకున్నా, మొలుస్తుంది. పాలకూర అయితే ఉంది, గంగవేలి కూర కూడా ఉంది, కింద వంకాయలు ఉన్నాయి, పాలకూర ఉంది కింద పక్కల తోటలా. ఏదో మాకు కొనకుండా అయితే వెళ్తున్నాయి. ఇంకా టమాటాలే ఎండిపోయినాయి, టమాటాలు కొంటున్నాము. మిరపకాయలు కూడా రాళ్ళు వస్తలేవు, చెట్లు ఉన్నాయి కింద కానీ వీటికి నీళ్లు సరిగా లేక కాస్తలేవు. మిరపకాయలు కొంటున్నాము, టమాటాలు కొంటున్నాము. ఆకుకూరలు అంటే ఏం కొన్నాం అసలు, ఎప్పుడు కొన్నాం కానీ వస్తున్నాయి ఆకుకూరలు అయితే. కింద కూడా పాలకూర మంచిగానే ఉంది, వంకాయలు మంచిగా వస్తున్నాయి. ఇక బీర చెట్లు ఉన్నాయి, బీరకాయలు అయితే కాస్తలేవు. చూడండి ఇట్లా పోసుకున్నాం కదా. ఇంకా సన్నం మనం నీళ్ళు చిలకరించుకోవాలి. దీనికి చిన్నగా మనం బాటిల్కి రంధ్రాలు పెట్టుకుని కూడా పోసుకోవచ్చు, ఇట్లా కూడా పోసుకోవచ్చు అన్నట్లు. ఇప్పుడు అంటే పోసుకోవచ్చు కానీ కొంచెం మొలిచినాక ఇంకా జాగ్రత్త పోసుకోవాలి, ఎందుకంటే మెంతి కూర కదా, ఇది పడిపోతుంది కదా. తేలిన కూడా ఏం కాదు, మొలకలు వస్తాయి. ఇట్లాంటి దాంట్లో వస్తే మెంతి కూర చాలా మంచిగా వస్తుంది అసలు. చిన్న చిన్న గిన్నెలు, కటోరలు పాడైతాయి కదా మనతో, టిఫిన్ బాక్సులు ఇట్లా స్కూల్కి పిల్లలకు పెట్టిస్తాం కదా, టిఫిన్ బాక్సులు అట్లాంటి పాడైనవి ఉంటే మనం కింద రంధ్రం చేసుకొని ఆ బాక్సుల్లో పోసుకుంటే కూడా మంచిగా వస్తాయి. మనకు వారం రోజులు తిరగక ముందుకే మెంతి కూర తీసుకోవచ్చు అన్నట్లు, అన్నిటికన్నా తొందరగా వచ్చేస్తుంది అన్నట్లు. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే పడిపోతుంది కాబట్టి. ఎక్కువ వాన, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షం పడేటట్టు ఉంది కాబట్టి పెద్ద పెద్ద చినుకులు పడతాయి కదా. ఈ మొలిసే టైంలో అవి చినుకులు వీటిని పడ్డాయి పెద్ద పెద్దగా అంటే పడిపోతాయి అన్నట్లు. మనం అందుకే ఇక చూడండి ఇట్లా పెట్టుకోవాలి. కాళ్ళు నీళ్ళు పోసుకుంటా నేను. ఇక చూడండి ఇట్లా పెట్టుకుంటే వాన మొగలు అయితే అయ్యింది, మళ్ళీ వర్షం వస్తుందేమో. ఇంకా చూడండి ఇట్లా పెట్టుకుంటా మొత్తం కింద. నేను ఎండాకాలం కూడా కొత్తిమీర, మెంతి కూర అన్నీ ఇట్లనే. ఇక చూడండి అక్కడ 4 పెట్టుకున్నా, ఇక ఇక్కడ కూడా పెట్టుకుంటున్నా చూడండి. మళ్ళీ మనము పొద్దున తీసుకోవాలి, మళ్ళీ నీళ్ళు పోసుకోవాలి, మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలి. ఇంతేనండి, మెంతికూర అయితే మంచిగా వచ్చేస్తుంది. మనకు వారం రోజులు రాకముందుకే మెంతికూర తీసుకోవచ్చు. చూసింటారు కదా మెంతికూర ఎట్లా పోసుకున్నానో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఇప్పుడు ఎవరైనా తోట పెట్టుకుంటే వాళ్ళైతే కంపల్సరీ ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి, పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి.